వివాహ సమయంలో మనకు వినిపించేటటువంటి కొన్ని ముఖ్యమైన పెండ్లి మంత్రాలు, వాటి యొక్క అర్థాలను గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యాదాన సమయంలో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్వామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా. బ్రహ్మలోక ప్రాప్తి కోసం నేను సువర్ణ సంపద గల స్వర్ణాభరణ భూషిత అయినటువంటి ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడివైన నీకు దానం చేయబోతున్నాను అని కన్యాదాత చెబుతాడు. ఇక సుముహూర్తంలో అనగా జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సమయంలో అస్య ముహూర్తస్య సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద తారాబలం అనుకూలం శుభశోభనా సర్వే గ్రహ సునక్షత్రాః శుభైకాదశస్థానఫలదాః సుప్రీతాః సుముహూర్తాః సుప్రసన్నా వరదా భవంతు. ఈ ముహూర్తానికి మంచి తిథిని, మంచి వారాన్ని, మంచి నక్షత్రాన్ని, మంచి యోగమును, మంచి కరణమును, మంచి చంద్ర తారాబలాన్ని అనుకూలంగా చేసి శుభములు శోభనములు అయి అన్ని గ్రహములను ఫలమునిచ్చునవై మంచి ప్రీతి కలవై సుముహూర్తములు కలవై సుప్రసన్నత గలవై వరములనిచ్చునవై అవుగాక. ఇక మాంగళ్య ధారణలో మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం. నా సుఖజీవనానికి కారణమైనటువంటి ఈ సూత్రంతో మాంగళ్యాన్ని నీ మెడలో కడుతూ ఉన్నాను, నీవు నూరేళ్ళు వర్ధిల్లు అని వరుడి చేత చెప్పిస్తారు. ఇక వధువు వరునితో 7 అడుగులు వేసే ముందు సప్తపది జరిగిన తర్వాత వధువు యొక్క గోత్రం వరుని గోత్రంగా మారిపోతుంది. తన వెంట 7 అడుగులు నడిచే ఆ వధువుని ఉద్దేశించి వరుడు జపించేటువంటి మంత్రాలు ఇవి. ఏకమిషే విష్ణుస్తావన్వేతు ద్వే ఊర్జే విష్ణుస్తాన్వేతు మయో భవాయ విష్ణుస్తాన్వేతు త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్వేతు చత్వారి మయో భవాయ విష్ణుస్త్వాన్వేతు పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేతు షడ్ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేతు సప్తహోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతు. ఓ చిన్నదానా, నీవు నా వెంట ఉండు, నా వెంట నడు. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడుగు వల్ల అన్నాన్ని, 2వ అడుగు వల్ల బలాన్ని, 3వ అడుగు వల్ల మంచి కార్యాలని, 4వ అడుగు వల్ల సౌఖ్యాన్ని, 5వ అడుగు వల్ల పశు సమృద్ధిని, 6వ అడుగు వల్ల ఋతు సంపదలను, 7వ అడుగు వల్ల 7 హోతలను నీకు అనుగ్రహించుగాక. ఇంకా సఖా సప్తపదా భవ సఖాయో సప్తపదా బభూవ సఖ్యంతే గమేయం సఖ్యాల్తే మాయోషం సఖ్యాన్మే మాయోష్టాః సమయావ సంకల్పావహై సంప్రియో రోచిష్ణు సమనస్యమానౌ ఇషమూర్ధమభి సంవసానౌ సంనౌ మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరం. నాతో
7 అడుగులు నడిచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరము కలిసి 7 అడుగులు నడిస్తే స్నేహితులము అవుతాం. అప్పుడు నేను నీ స్నేహాన్ని, ప్రేమను పొందుతాను. నీ స్నేహాన్నించి ఎన్నటికీ కూడా వియోగం పొందను. నా స్నేహాన్నించి కూడా నీవు ఎన్నడూ వియోగం పొందకు. పరస్పరం ప్రేమతోటి, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలిసి ఉందాం. కలిసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలాగా నడుచుకుందాం. అలాగే అన్ని నియమములలోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేటట్లుగా నడుచుకుందాం. ఇక అరుంధతి నక్షత్రం. వివాహం జరిగిన రాత్రి వధూవులను ఇంటి బయట తూర్పు వైపు లేదా ఉత్తరానికి తీసుకువెళ్ళి మొదట ధ్రువ నక్షత్రాన్ని, ఆ తరువాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు పురోహితుల వారు. ధ్రువ నక్షత్రంలాగా వారు నిశ్చలమైనటువంటి మనస్తత్వాలతోటి స్థిరంగా ఉండాలి అని, వధువేమో అరుంధతీదేవిలా మహాపతివ్రత కావాలి అనేటువంటి ఆకాంక్ష దీనిలో ఉన్నది, ఈ సంప్రదాయంలో.